యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో గతంలో ఎదురైన అవాంతరాలను అధిగమించేందుకు చిత్ర బృందం పని వేగాన్ని పెంచింది. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల రూపకల్పనలో ప్రస్థానం దర్శకుడు దేవకట్ట భాగస్వామ్యం ఉన్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. అధికారికంగా ఈ విషయం బయటకు రాకపోయినప్పటికీ తారక్ అభిమానులు మాత్రం ఈ క్రేజీ కలయిక గురించి విని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేవకట్ట రైటింగ్ స్టైల్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన గత చిత్రాలైన ఆటోనగర్, సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాల్లో డైరెక్షన్ కంటే కూడా సంభాషణలే ప్రేక్షకులను ఎక్కువగా ప్రభావితం చేశాయి. దేవకట్ట కలం నుండి వచ్చే పవర్ఫుల్ మాటల ప్రాముఖ్యతను గుర్తించే రాజమౌళి సైతం తన వారణాసి కోసం ఆయనను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా అదే బాటలో పయనిస్తూ తెలుగు వర్షన్ కోసం సంభాషణల్లో పదును తగ్గకుండా ఉండేలా దేవకట్టతో స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నారని టాక్. దీనివల్ల సినిమాలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉంటాయని ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఈ భారీ చిత్రానికి టైటిల్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో డ్రాగన్ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ దర్శకుడు ప్రశాంత్ నీల్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు నిర్మాతలు వేచి చూస్తున్నారు. ప్రస్తుతానికి టైటిల్ అనౌన్స్మెంట్ విషయంలో హడావుడి పడాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా రవి బస్రూరు సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా కథా నిర్వి దృష్ట్యా ఈ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మలయాళ నటుడు టొవినో థామస్ ఈ ప్రాజెక్టులో నటించడం లేదని ప్రకటించిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ పలువురు నటులతో చర్చలు జరుపుతున్నారు. ఆ కీలక పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనే విషయంపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. దేవర ఘన విజయం తర్వాత తారక్ నటించిన వార్ 2 ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో నందమూరి అభిమానులందరూ ఇప్పుడు ఈ నీల్ మూవీపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా 2 విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో ప్రెజెంట్ చేస్తున్నట్లు సమాచారం. యాక్షన్ సినిమాలను డీల్ చేయడంలో ప్రశాంత్ నీల్ మార్క్, ఎన్టీఆర్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కలిసి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది దసరా కానుకగా సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. ఎన్టీఆర్ కెరియర్ లోనే ఇది మరొక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.